అందరికీ నమస్తే అండి. మోసపోయిన వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు. అది ఏ రకంగా అయినా సరే. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, డబ్బుల రూపంలో కానీ, శారీరకంగా కానీ, ఏ రకంగా అయినా సరే మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు. సో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే జనం. మనకి దేవుడు మాట ఇచ్చాడు, మైండ్ ఇచ్చాడు. సో ఆ మైండ్ అందరికీ ఒకేలా ఆలోచించదు, ఆ మాట అందరికీ ఒకేలా రాదు. సో కొంతమంది కన్నింగ్ ఉంటాయి, క్రిమినాలిటీ ఉంటుంది. సో కొంతమంది స్వచ్ఛంగా ప్యూర్ హార్టెడ్గా ఉంటారు, ఓపెన్గా ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఇలా కొంతమంది వాళ్ళకున్న కన్నింగ్ క్రిమినల్ ఐడియాలజీని పెట్టుకొని మోసం చేసి సంపాదించాలని చూస్తారు. ఎప్పుడో ఒకసారి ఆ మోసం బయటకు వస్తుంది కదా, ఎక్కువ కాలం కొనసాగదు. కానీ ఈలోగా మోసపోయిన వాళ్ళు బాధితులు ఎక్కువ మంది అవుతారు. మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. ఈ మోసాలు, ఆర్థికపరమైన మోసాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ నకిలీ బాబా అవతారం ఎత్తి మహిళలను లోబర్చుకోవడం, అత్యాచారం చేయడం అనేది మరో ఎత్తు. మన దేశంలో మతం, భక్తి ఇదంతా కూడా ఎక్కువ. మతపిచ్చి, ఎమోషను, భక్తి ఇవన్నీ ఎక్కువ. బికాజ్ ఆఫ్ తప్పులు చేసేవాళ్ళు, మోసాలు, పాపాలు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అది పాప భీత అనుకోవచ్చు. ఈ సుత్తంతా ఎందుకు చెప్తున్నారో బాబు అని మీరు అడుకోవచ్చు. మీకు ఈ మధ్య అంటే నకిలీ బాబాలు చాలామంది బయటకు వస్తున్నారు కదా. మనకు బాగా తెలిసింది డేరా బాబా. ఆ మధ్య 2017లో ఒకటి డేరా బాబా. అంతకుముందు ఒక 17 ఏళ్ల క్రితం నిత్యానంద స్వామి, ఒక హీరోయిన్తో పాటు ఆమెకి ఇది. సో ఈ డేరా బాబాది కూడా మనం చూసాం. కొంతమంది మహిళలను అత్యాచారం చేశాడు ఆశ్రమంలో అని. అలాగే ఒక జర్నలిస్ట్ని కిల్ చేయించడానికి. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తాజాగా మహారాష్ట్రలోని నాసిక్లో ఒక రిటైర్డ్ నేవీ ఆఫీసర్ అంట. ఈయన పేరు అశోక్ ఖరత్. ఈయన గతంలో నేవీలో పనిచేసేవాడంట, రిటైర్ అయ్యాడంట. అతని వయసు 67 సంవత్సరాలు. రిటైర్ అయిన తర్వాత ఈయన చేసిన పని ఏంటయ్యా అంటే, తనకు తానుగా ఒక గాడ్ మ్యాన్, అంటే ఆయన ఒక దేవుడని, దైవాంశ సంభూతుడని, దేవుని దూత అనిగా చెప్పుకొని ఒక ఆస్ట్రాలజర్గా మారిపోయి ఒక దుకాణం తెరిచి, నాసిక్లోని ఒక ప్రాంతంలో దుకాణం తెరిచి అక్కడ రకరకాల సందేశాలు ఇస్తూ, జాతకాలు చెప్తూ, మాయమాటలు చెప్తూ, మభ్యపెట్టుకుంటూ చాలామంది భక్తులను తన దగ్గరికి రాబెట్టుకునేవాడు. ఈ రాబెట్టుకునే క్రమంలో జాతకం అంటే మూఢం. సో ఆ మూఢనమ్మకంలో పడిపోయి చాలామంది చాలా కోల్పోయారు. ఈ క్రమంలోనే ఈయన ఒక 3 ఏళ్ళుగా ఒక మహిళను లోబరుచుకొని లైంగికంగా ఆమెను వేధిస్తున్నాడు, అత్యాచారం చేస్తూనే ఉన్నాడు 3 సంవత్సరాల నుంచి కూడా. సో చివరికి ఇది బయటకు రావడంతో అతని ఆశ్రమం దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు పరిశీలిస్తే అందులో ఇతనికి సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. 58 మంది మహిళల్ని ఆయన ఇలాగే లోబరుచుకొని లైంగికంగా ఉపయోగించుకుంటున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. అసలు సీసీటీవీ ఫుటేజ్లో బయటకు వచ్చాయి కొన్ని, ప్లస్ అతని దగ్గర పెన్ డ్రైవ్లు కొన్ని ఉన్నాయి. ఆయన చేసినవన్నీ సీసీటీవీ ఫుటేజ్లు రికార్డ్ అవుతాయి. వాటిని పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకొని సిస్టంలో పెట్టుకొని ఎవరైనా మహిళ తనకు కావాల్సినప్పుడు రాకపోతే బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అండ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అది ఆయన చేసిన పని. సో ఇది బయటకు వచ్చింది. సో పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసుని. సో మహారాష్ట్ర పోలీసులు, అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఒక సిట్ వేసింది. సో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ టు ప్రోబ్ ద కేస్ ఫర్దర్, ఇంక్లూడింగ్ పాసిబుల్ లింక్స్, అడిషనల్ విక్టిమ్స్ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఎలెక్డ్ ఎక్స్పోలియేషన్ నెట్వర్క్. సో దీని వెనక ఏమైనా నెట్వర్క్ ఉందా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా విక్టిమ్స్ ఎవరెవరు ఉన్నారు, సో ఏ స్థాయిలో ఇది జరిగింది అనేది మొత్తం తెలియడానికి మహారాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక సిట్ వేసిందనమాట. సో చాలా పెద్ద వ్యవహారం ఇది, అంత చిన్న వ్యవహారం అయితే కాదు. సో అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ జాతకాలు, ఈ ఏంటది మేబీ ప్రవచనాలు ఉంటే ఉండొచ్చేమో, అండ్ దేవుడు చెప్పిన సూక్తులు చెప్పేవాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, వినడానికి బాగుంటాయి. కానీ ఎవరిని కూడా ఎక్కువ నమ్మొద్దు. ఎక్కువ నమ్మి మరీ పర్సనల్గా వెళ్ళిపోవద్దు, మరీ డెప్త్గా వెళ్ళిపోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్తున్నాను కదా, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. అది ఏ రకంగా అవని. సో అందుకని ఇటువంటి ఉదంతాలు మన దేశంలో ఎక్కువగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఉదంతం బయటపడుతూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా మహిళలే బాధితులు. పాపం మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండేసరికి వాళ్ళు ఈ సోషల్ మీడియాలో రకరకాల యూట్యూబ్లో అవి ఇవి చూసి దీనికి బాగా దీని వైపు, ఆస్ట్రాలజీ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు. సరే అయితే అవ్వచ్చు, తప్పులేదు.
కానీ ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకునే కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? అది వాళ్ళు మోసపోయేలా చేస్తుంది, చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. సో ఇప్పుడు ఈ కేసులో అటువంటిదే. థ్యాంక్ యూ.